పేజ్ నెంబర్ 34 అధ్యక్ష. ప్రతి సంవత్సరానికి కనీసం 20,000 కోట్లకు తగ్గకుండా వచ్చే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. అధ్యక్ష, రెండో బడ్జెట్ అధ్యక్ష 25-26 పేజ్ నెంబర్ 37. 1 కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తాము. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తాం. ఈ బడ్జెట్ చూద్దాం. ఇక 26-27 అధ్యక్ష ఈ బడ్జెట్ లో పేజ్ నెంబర్ 24 అధ్యక్ష. ఈ బడ్జెట్ కి వచ్చేసరికి ఏమంటారంటే అధ్యక్ష, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల మేరకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాము. అంటే అధ్యక్ష, 4వ బడ్జెట్ వచ్చేసరికి వడ్డీ లేని రుణాలు అనే మాటను మాత్రం కంఫర్టబుల్ గా మాయం చేసేసాం. మేనిఫెస్టోలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, మొదటి బడ్జెట్ లో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, రెండో బడ్జెట్ లో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, మూడో బడ్జెట్ కి వచ్చేసరికి 1,00,000 కోట్ల రుణం వడ్డీని కంఫర్టబుల్ గా మాయం చేసిండ్రు అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఇస్తున్నది ఏంటి? నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 5 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణం పథకం ప్రవేశపెట్టిందో దాన్ని మాత్రమే మీరు కొనసాగిస్తున్నారు తప్ప మీరెక్కడా కూడా మొత్తం అప్పుకు వడ్డీ లేని రుణాన్ని అందించడం లేదు. ఒక మహిళ, ఒక సంఘం 20 లక్షలు తీసుకుంటే 5 లక్షలకే వడ్డీ లేని రుణం వస్తుంది. మిగతా 15 లక్షల రూపాయలకు ఆ సంఘాలే వడ్డీ కట్టుకుంటున్నటువంటి మాట వాస్తవం. ఒకవేళ మీకు నిజాయితీ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు అమలు చేసి ఉంటే ఆ 20 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణం ఇస్తున్న జీవో బయట పెట్టండి. ఆ జీవో ఏదో చూపియండి. లేదంటే ఈ సభను తప్పుదోవ పట్టించినందుకు, యావత్ మహిళా లోకాన్ని తప్పుదోవ పట్టించినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాష్ట్రంలోని మహిళల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. గిన్ని జూటాలు, గిన్ని జిమ్మిక్కుల అధ్యక్ష. ఏంది అధ్యక్ష? ఇవన్నీ బడ్జెట్ బుక్కులో చెప్పినాయి అధ్యక్ష. నేనేమి వేరే మాట్లాడుతున్నాను అధ్యక్ష.